హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తన్విత్ క్రియేషన్స్. ఇప్పటికే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ నేను మీతో తలకాడు టెంపుల్ ఫుల్ స్టోరీ షేర్ చేసుకుంటున్నాను. సో లాస్ట్ వీడియోలో చూపించినట్టు ఒకవేళ మీరు శివన్ సముద్ర ఫాల్స్ ట్రై వెళ్దాం అనుకుంటే సో అక్కడ విజిట్ చేసిన తర్వాత ఈవెన్ తలకాడుకి వెళ్ళొచ్చు అనమాట. సో వన్ అవర్ అలా లోపు వెళ్ళిపోవచ్చు మనం అక్కడికి. సో మేము అలానే విజిట్ చేసాము. అండ్ నేను చాలా ఇయర్స్ బ్యాక్ విజిట్ చేశాను కానీ కంప్లీట్ స్టోరీ తెలీదు. అటు ఒక హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో వెళ్ళినాం అనమాట. సో ఈసారి మా పేరెంట్స్ని తీసుకెళ్ళడంతో సో కంప్లీట్ స్టోరీ తెలుసుకుందామని చెప్పి అక్కడ గైడ్ ఉంటే తన సపోర్ట్ తీసుకొని తన నుంచి మేము నాలెడ్జ్ తీసుకున్నాం అనమాట. సో ఇలా తలకాడులో విజిట్ అవుతూనే మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయి మేము ఇక్కడ కార్ పార్కింగ్ ఉందన్నమాట. అంతా ఫ్రీనే, చాలా స్పేషియస్గా ఉంది. సో అక్కడ చూసుకొనేసి మేము ఇక్కడికి టెంపుల్లోకి వచ్చేసామన్నమాట, బయట కాళ్ళు కడుక్కొనేసి. సో మనకి బేసిక్గా తలకాడు గురించి ఫస్ట్ స్టోరీ చెప్తాను, తర్వాత నేను టెంపుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఫస్ట్ వెళ్తూనే ఎక్కడ చూసినా శాండ్ ఉంటుంది అనమాట, ఎక్కడ చూసినా ఇసుక ఉంటుంది టెంపుల్స్లో, టెంపుల్ చుట్టుపక్కల ఆ ప్లేస్ అంతా. ఎందుకంటే ముందు కాలంలో సో ఈ తలకాడుకి మెయిన్ మనము ఐడెంటిఫై చేసేది ఎట్లా అంటే ఒక శాపం వలన ఇదంతా ఇలా జరిగింది అని చెప్పేసి అంటారనమాట. ఒకప్పుడు ఇసుక తెప్పలతో మొత్తం మునిగిపోయి ఉన్నిందనమాట ఈ ప్లేస్. సో అది ఎందుకు ఎలా జరిగింది అన్నది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పటికీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఆల్రెడీ మీరు విజిట్ చేసింటే సో మీకు ఒకవేళ స్టోరీ తెలిసింటే తెలియకున్నా తెలుసో లేదో కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ హౌ నా వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని జస్ట్ లెట్ మీ నో, సో దట్ ఇట్ విల్ ఆల్సో మేక్ మీ డూ మోర్ వ్లాగ్స్ లైక్ దిస్. సో నెక్స్ట్ మనము ఎందుకు ఈ శాపం అంటే ముందు 17th centuryలో తలకాడు అనేది మైసూర్ రాజుల నుంచి పరిపాలించే వాళ్ళు అనమాట. సో అప్పుడు అలలమ్మ అని చెప్పి ఒక విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీరంగరాయ వైఫ్, ఆయనకి హెల్త్ బాగలేక అప్పట్లో క్యాన్సర్ లాంటిది ఒక విషపూరితమైన ఆయనకి వ్యాధి వచ్చినప్పుడు అక్కడున్న వాళ్ళు ఆమెకు సజెస్ట్ చేశారనమాట. అమ్మ నువ్వు వెళ్ళి ఇట్లా తలకాడులో వైద్యనాథేశ్వరుడు ఉన్నాడు, ఆయన్ని పూజిస్తే నువ్వు ఏది అనుకుంటే అది జరిగిపోతుంది, అంటే నీ హెల్త్ ఇష్యూస్ అన్నీ తీరిపోతాయి అని చెప్తే ఆమె పాపం వాళ్ళ భర్తంతో అక్కడ పెట్టేసి ఆమె అక్కడ ఉన్నటువంటి తన సైనికుడనే కాదు కానీ తన పక్కనే ఉన్న, అంటే తన మామూలుగా మనం నమ్మిన పర్సన్ ఉంటాడు కదా, సో అట్లాంటి ఒక పర్సన్ని పెట్టేసి రాజా వడియూర్, సో ఆయన్ని పెట్టేసి వస్తుందన్నమాట. సో ఆయన నమ్మి ఆయన చేతికి రాజ్యాన్ని అప్పగించేసి వస్తుంది. సో ఆమె వచ్చి ఇక్కడ దేవుడి దగ్గర శివుడిని పూజించుకుంటుంటే ఆ రాజు ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు నా చేతిలో ఉంది కదా రాజ్యము, ఇప్పుడు ఈమెను ఓడించేసి ఈమెను చంపేస్తే నా దగ్గర ఉన్నటువంటి ఈ రాజ్యాన్ని నేనే రాజు అయిపోవచ్చు కదా అన్న అహంకారంతో ఆయన ఆమె దగ్గరకు వస్తాడనమాట. సో ఆమె ఏం చేస్తుంది, ఇప్పుడు పూజ చేసుకుంటుంటుంది. ఆమె వెంటనే వీళ్ళంతా చుట్టుముట్టేశారంట, తలకాడు మొత్తం చుట్టుముట్టేసి ఆమెని బంధించేయాలనుకున్నప్పుడు ఆమె 3 శాపాలు పెడుతుంది అనమాట. అంటే నీ వంశంలో ఎప్పటికీ పిల్లలు పుట్టకుండా అయిపోతారు. అండ్ సెకండ్ది ఈ పక్కనే కావేరీ రివర్ వెళ్తున్నా కూడా మొత్తం ఇక్కడ ఈ ఊరంతా మూసుకొని వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ రివర్ దగ్గర సుడులు జరుగుతాయి కదా, సో అలాంటిది ఎప్పటికీ తిరిగి చూసుకుంటే ఆమె పెట్టిన 3 శాపాలు జరుగుతాయన్నమాట. సో ఈవెన్ నేను కూడా విన్నాను, అట్లా మేము సంగమ దగ్గర వెళ్ళినప్పుడు అలానే జరుగుతుందంట. ఈవెన్ మనం చూసుకుంటే మైసూర్ రాజవంశంలో కూడా అప్పుడప్పుడు వాళ్ళకి పిల్లలు ఉండరు, అంటే ప్రతి 2 generationస్కి వాళ్ళ పిల్లలు ఉండరు అనమాట. సో వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ దగ్గర నుంచి అలా దత్తత తీసుకొని ఉంటారనమాట. సో ఇది ఈ ప్లేస్ యొక్క మహిమ, అంటే ఇలా జరిగింది. సో అప్పుడు ఆ తవ్వకాల్లో అలా బయటికి ఇసుక వచ్చేదన్నమాట. సో మనం అక్కడ గ్రిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, అక్కడ మొత్తం ఇసుక ఉంది. సో ఇక్కడ నుంచి ఇసుక తరలిస్తుంటే ఏదో మంచి జరిగేది కాదనమాట ఊరికి. అందుకోసము ఈవెన్ గవర్నమెంట్ కూడా స్టే ఇచ్చింది, అంటే మనం ఇక్కడి నుంచి ఏ ఇసుక అనేది తరలించకూడదు అని చెప్పేసి.
ఓకేనా, ఇది మెయిన్ థింగ్. ఇప్పుడు మనము టెంపుల్స్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ వైద్యనాథేశ్వర, కీర్తినారాయణ, పంచలింగ టెంపుల్స్ ఇవి చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ. సో ఫస్ట్ వైద్యనాథేశ్వర టెంపుల్. సో వైద్యనాథేశ్వర టెంపుల్ ఎందుకంటే పూర్వకాలంలో ఒక రాజుకి ఒక డిసీజ్ అనేది అసలు ఇంకా తగ్గకుండా ఉండిందనమాట. ఆయన వచ్చేసి శివుణ్ణి పూజించుకుంటే ఆయనకి ఆ వ్యాధి అనేది తగ్గిపోతుందంట. అప్పటి నుంచి ఈ ప్లేస్లో ఇక్కడ ఉన్న శివుణ్ణి అందరూ వైద్యనాథేశ్వరునిగా కొలుస్తారంట. అండ్ ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయంట అండి యాక్చువల్గా. సో అవన్నీ మూసుకుపోయి మనకి కొన్ని మాత్రమే బయటికి వచ్చాయి. సో నెక్స్ట్ ఇక్కడ మరులేశ్వర టెంపుల్ అని ఉందన్నమాట. ఒక మరుల అనే చెప్పి ఒక సాధువు అక్కడ మెడిటేషన్ చేసుకుంటుంటే అప్పుడు శివుడు లింగం బయటికి వస్తుంది అనమాట. అందుకోసమే ఇక్కడ మరులేశ్వర టెంపుల్ అని కూడా ఉందన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్స్, చాలా పాత టెంపుల్ తలకాడులో అని ప్రసిద్ధి చెందిందనమాట. ఇంకొకటి అర్కాలేశ్వర టెంపుల్. సో ఇక్కడ అరక అంటే మనకి సన్. సో ముందు అంటే మనకి స్టోరీస్ని బట్టి ఏం చెప్తారంటే ఒకప్పుడు సూర్యుడే తనకి ఉన్న శాపాన్ని తీర్చుకోవడానికి ఇక్కడ శివుణ్ణి పూజించినప్పుడు శివుడు ఈ రూపంలో బయటకు వచ్చేసి ఆయనకి దాని నుండి విముక్తిస్తారనమాట. సో అందుకే మనకేమన్నా సో అక్కడ నేను చూసాను ఆ టెంపుల్. సో అక్కడ మనకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, మనకేమన్నా దోషాలు ఏమన్నా ఉన్నా కూడా మనం అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్తారనమాట. నెక్స్ట్ పాతాళేశ్వర టెంపుల్. సో ఒక సాధువు ఇక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి పూజించడం వల్ల శివుడు ప్రత్యక్షంగా వచ్చి ఆయనకి అక్కడ పాతాళేశ్వరుడుగా ఉంటాడనమాట. సో ఇంకొకటి ఇక్కడ నాకు బాగా అంటే గుర్తున్నది ఏమంటే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏమంటే మార్నింగ్ ఎర్రగా, మధ్యాహ్నం నల్లగా, సాయంకాలంకి వైట్గా, సో ఇలా చేంజ్ అవుతాడంట టెంపుల్లో దేవుడు. సో ఇక్కడ మేము ఎందుకు ఆ పిల్లల్ని మొక్కిస్తున్నామంటే ఇందాక జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ బ్యాక్ అక్కడ మన పిల్లలు చండీదేవి ఉంటుందన్నమాట. అక్కడ మన పిల్లలు ఏమన్నా ఇప్పుడు నిద్రలో ఉలిక్కి పడ్డము లేదా చిన్నదానికి భయపడ్డము అలా ఏమన్నా జరుగుతుంటే అక్కడ చుట్టూ ఆ చిన్న టెంపుల్ చుట్టూ తిరిగేసి అమ్మవారిని పూజించుకొని అక్కడ కానుక కనుక ఇచ్చేస్తే మన పిల్లలు అలా భయపడరని చెప్పి ఆయన మాకు చెప్పారనమాట. సో అందుకు పిల్లలతో చేయించండి అని చెప్తే మేము పిల్లలతో అది చేయించాం. సో ఇదంతా ఒక రౌండ్ టెంపుల్ వేసే టైంకి ఇంతసేపు పట్టింది మాకు. అండ్ ఇక్కడ ఆయన చిన్న చిన్న విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రి. సో ఇక్కడ ఎప్పుడు తేరు జరుగుతుందని చెప్పి. సో ఇప్పటితో మనకి వైద్యనాథేశ్వర టెంపుల్ దర్శనం అయిపోయిందనమాట. ఇందాక నేను చెప్పిన టెంపుల్స్ అన్నీ మనకి చాలా దూరం నడవాలి. అంటే ఈ టెంపుల్ నుంచి ఇలా ఇది అక్కడ బయటకు వచ్చేసిన వెంటనే మనకి ఇక్కడ ఉడిపి హోటల్ ఉందన్నమాట. సో ఈవెన్ మేము ఫుడ్ ట్రై చేసాం అండ్ ఇంట్లో ఫుడ్ లాగా చాలా బాగుండిందనమాట ఇక్కడ. సో మేము నెక్స్ట్ ఇక్కడ పక్కనే ఉన్న వీరభద్రస్వామి టెంపుల్కి వెళ్ళాం. సో ఆయన మాకు చెప్పడం ఏమంటే ఆయనకి 2 భార్యలు ఉండేవాళ్ళు, ఒకరి పేరు తల, ఇంకొకరి పేరు కాడ. సో అందువల్ల ఈ ప్లేస్కి తలకాడ అని చెప్పి పేరు వచ్చిందని చెప్పి ఆయన మాకు చెప్తున్నారనమాట ఈ వీడియోలో. సో మేము లోపలికి వెళ్ళి దర్శించుకొని రమ్మని చెప్పి ఆయన బయట ఉంటే మేము లోపలికి వెళ్ళి దర్శించుకొచ్చినాం అనమాట. సో ఇక్కడ మేము యాక్చువల్గా పిల్లలకి అంటే మామూలుగా మనకి ఇంట్లో భయం కానీ అట్లా ఏమన్నా ఉన్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇవి కంకణాలు కడియాలు ఇస్తున్నారనమాట. వాళ్ళు ఒక్కటి 50 రూపీస్. సో మేము అలా దర్శనంకి వెళ్ళినప్పుడు అక్కడ పూజ చేసి పంచలోహాలతో చేసినటువంటివి ఉన్నాయన్నమాట. సో అవి తీసుకొనేసి
మేము అవి తీసుకొనేసి నెక్స్ట్ ఇంకా టెంపుల్స్ విజిట్ చేద్దామని చెప్పి వెళ్ళినామన్నమాట. సో ఇక్కడ చూసారా, మనం టెంపుల్స్ విజిట్ చేయాలంటే నేనైతే మీకు చెప్తాను, ప్లెయిన్ చెప్పులు వేసుకొని వెళ్ళండి. చెప్పులు కూడా ఎందుకు చెప్తున్నానంటే, నేనైతే సజెస్ట్ చేస్తాను. మా అమ్మ నాన్న వేసుకురాలేదు కానీ నేను వాళ్ళని చూసాను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ చెట్లలో అట్లా ఏమన్నా చిన్న చిన్న ముళ్ళులు అలాంటివి ఉన్నప్పుడు అక్కడ పడిపోయి ఉంటాయి కదా, సో అవి మన కాళ్ళకి తగలడము, ఏమన్నా గాయం అవ్వడం అలా జరుగుతుంది. అందుకోసం అని చెప్పి చెప్పులు వేసుకొని వెళ్ళండి. అండ్ ఫ్రీగా ఉన్న చెప్పులు వేసుకొని వెళ్ళండి, మంచిది అని. నేను ఇందాక మీతో చెప్పాను కదా, 5 పంచలింగాలు ఉన్నాయి ఇక్కడ. పంచలింగేశ్వర స్వామిగా శివుడు వీరబూసినాడు. అండ్ అట్ ది సేమ్ టైం మనకేమైనా దోషాలు ఉన్నా ఏమన్నా ఉన్నా ఇక్కడ పూజ చేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి, సో మేము ఇక్కడ ఇవి తీసుకొనేసి వెళ్ళి అక్కడ దేవుణ్ణి దర్శించుకొని, ఇక్కడ చూసారు కదా పంచలింగాల్లాగా శివుడు ఉన్నాడనమాట. సో అక్కడే మేము వెళ్ళి దర్శించుకొని, సో ఫస్ట్ మనం వెళ్ళిన వెంటనే తలకాడు వైద్యనాథేశ్వర టెంపుల్, నెక్స్ట్ వీరభద్రస్వామి టెంపుల్, మళ్ళీ ఇక్కడికి వచ్చి శివునికి ఇక్కడ దీపాలు పెట్టించాను అనమాట తన్వితో. అంటే వాడికి ఒకసారి హెల్త్ బాగాలేకుండా, అప్పటి నుంచి మేము అంటే ఏదన్నా ఇట్లా మంచి జరుగుతుంది అంటే సో వీడితో తన్వితో దీపాలు పెట్టించాం దేవునికి. ఇలానే మనం ఇక్కడ ఇవి తీసుకొని వెళ్తే పైన మళ్ళీ వాళ్ళు విభూది ఇస్తారనమాట. మనము ఇవి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ప్లేట్స్ రిటర్న్ చేసినప్పుడు ఇవి పెట్టిన తర్వాత అలానే లోపలికి టెంపుల్ ఉంది, సో అక్కడ శివుని దర్శించుకొని మనం వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ మేము మరులేశ్వర టెంపుల్, ఇందాక మీకు చెప్పాను కదా, ఒక పూజారి ఒక సాధువు ఆయన శివుణ్ణి కోరుకోవడం వల్ల శివుడు ఒక లింగ రూపంలో ప్రత్యక్షించి ఆయన కోరిక తీర్చాడు అని చెప్పేసి, సో ఇలా వెళ్ళామన్నమాట. సో మేము ఇలా వెళ్తున్నప్పుడు అంకుల్ మాకు స్టోరీ అంతా చెప్తున్నారు. ఇక్కడ కాకుండా ఇంకో 2 లింగాలు తలకాడుకి దూరంలో ఉన్నాయంట, సో అక్కడికి వెళ్ళండి అని కూడా మాకు ఆయన సజెస్ట్ చేసినారు. మేము ఇక్కడ ఇవి ఇలా చాలాసేపు నడవాలన్నమాట, మినిమం 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అండ్ ఎవరైనా ముసలి వాళ్ళు అట్లుంటే ఐ వుడ్ సజెస్ట్ ఓపిక ఉండి వాళ్ళు నడవగలరు. ఇప్పుడు మాతో వచ్చిన అంకుల్కి కూడా మేము తీసుకున్న అంకుల్కి కూడా మాతో వచ్చిన అంకుల్కి కూడా చాలానే ఏజ్ ఉంటుంది, అట్లానే నేను అనట్లే. సో వాళ్ళకి ఓపిక ఉండాలన్నమాట, ఎందుకంటే ఒక చుట్టూ రౌండ్ వేస్తాం మనము. ఆల్మోస్ట్ మేము 1400 దాకా పడింది, అంటే చూపించిందనమాట మొబైల్లో, అంతసేపు తిరిగినాం. ఇక్కడ చూపిస్తున్నారు అంకులు, నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ యాక్చువల్గా విష్ణువు టెంపుల్ అనమాట. రియల్లీ నేను ఫస్ట్ మేము తలకాడులో చూసాము ఇది విష్ణువు టెంపుల్. సేమ్ ఎలా ఉన్నాడు విష్ణువు, మనం బెంగళూరులో ఇజీపురాది నేను ఒక షార్ట్ పెట్టాను కదా, సో అలాంటిదే అనమాట. అట్లనే ఉన్నాడు శివుడు, ఒక్కటే ఏమంటే సైజ్. ఈవెన్ ఇక్కడ ఈ టెంపుల్లో కూడా విష్ణువు అంటారు కదా, విష్ణువు మూర్తి ఎక్కడున్నా కూడా చాలా పెద్దగా ఉంటుంది. నేను ఎక్కడ ఏ గర్భగుడిలోనూ మరి దేవుడిది ఫోటో తీయలేదన్నమాట. నేను ఇందాక ఇంకొక వీడియోలో కూడా మీతో షేర్ చేశాను కదా, సో నేను తీయలే ఎక్కడ. సో ఇక్కడ ఈ గుడిని ముందర ఉన్నటువంటిది స్టార్ట్ చేసి తర్వాత అది కంప్లీట్ అవ్వలేదని చెప్పి వెనక గుడి కట్టారని చెప్పి అతను గైడ్ మాకు చెప్పినారనమాట. సో మరి ఎందుకంటే ఇక్కడి నుంచి కనిపిస్తుంటే ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మరి ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారంట అండి. సో అమ్మవారు ఏమంటే మనకి ఇక్కడ ఏమి జరిగినా, తలకాడులో ఏమి జరిగినా ఫస్ట్ అమ్మవారికి ప్రసాదం ఇవ్వడము, అమ్మవారిని మొక్కోవడము చాలా ప్రసిద్ధి చెందిందనమాట. సో అక్కడ మొక్కొని అక్కడ ఏదన్నా జరిగినా, అక్కడ ఏమైనా ఫంక్షన్స్ జరిగినా అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే మిగతావన్నీ జరుగుతాయంట. మనకు అది ఎప్పుడు కనిపిస్తుంది అంటే టెంపుల్ ఇవన్నీ చుట్టేసుకొని వెళ్ళినప్పుడు అమ్మవారి టెంపుల్, నెక్స్ట్ ఇది విష్ణువు టెంపుల్ అనమాట. సో ఈ విష్ణువు టెంపుల్ దగ్గర ఉంటుంది. అండ్ మనకు అక్కడ బావి చూపిస్తుంది కదా, ఆ బావి దగ్గర సైంటిఫిక్గా వాళ్ళు బావిలో ఎప్పుడు వాటర్ ఉంటాయంట. అండ్ ఈవెన్ జస్ట్ మనం చెంబు ఇలా ఏదన్నా పెట్టి తోడాల్సిన అవసరం లేదంట. సో మ్యాగ్నెటిక్ పవర్తో వాటరే వస్తాయి అని అతను చెప్తున్నారనమాట మాకు. సో మీరు ఎప్పుడన్నా విజిట్ చేశారా తలకాడు? అండ్ విజిట్ చేసి ఉంటే మీకు ఈ విషయాలన్నీ మీకు తెలుసా ముందే, అండ్ ఎంత ప్రసిద్ధి చెందింది ఈ ప్లేస్ అని చెప్పేసి. అండ్ మనకి తలకాడులో ఈవెన్ బోటింగ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. తెప్పలు ఉంటాయి, తెప్పలతో అక్కడికి వెళ్ళి బోటింగ్ చేయొచ్చు. నేనైతే వెళ్ళలేదండి, ఎందుకంటే వాళ్ళు అక్కడ
జాకెట్స్ అలా ఏం సెక్యూర్డ్గా అనిపించలేదు. అండ్ అట్ ది సేమ్ టైం అది వర్షం వస్తుంది, అందులో ఎప్పుడు ఎలా ఉంటుందో అని చెప్పి వెళ్ళలేదు. సో ఇక్కడ మల్లికార్జున్గా ఉన్నారనమాట. మల్లికార్జున స్వామిగా ఉంటాడు స్వామివారు. ఇక్కడికి వెళ్ళి చూసారా, మనకు అసలు స్టెప్స్ ఏమీ కనపడవు. నాకు అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళంతా మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు. ఈవెన్ ఏ టెంపుల్లో మనం వెళ్ళినా కూడా అక్కడ ఇసుకనే ఉంటుంది అనమాట. సో ఇప్పటితో మేము తిరిగిన టెంపుల్స్ అన్నీ ఇక్కడ అయిపోయినాయి. ఇక్కడి నుంచి ఇలా అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, ఇక్కడ ఇసుక ఎందుకు తీయకూడదు, మరి కోర్టు ఆర్డర్ ఇచ్చింటారు కదా, సో అది అక్కడ పెట్టారు. మరి ఇదే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఇసుక తరలించడానికి వీలు లేదు అని చెప్పేసి. సో మాకి ఇసుకతో నడిచేది ఈ ఇసుకలో అంటే ఇట్లా వెళ్ళడము అనేది లాస్ట్ అనమాట. ఇందాక నేను చెప్పాను కదా అమ్మవారి టెంపుల్ ఇదే. సో నేను ఎందుకు కొంచెం అడ్వాన్స్డ్గా చెప్తున్నానంటే మీరు నేను షేర్ చేసినప్పుడు అట్లీస్ట్ సమ్వేర్ యూ కెన్ కనెక్ట్ కదా, అందుకోసమే అనమాట. సో ఇక్కడ అమ్మవారి తన్విత్ని రమ్మంటే రానన్నాడు, కానీ అమ్మవారిని చూసి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. సో వెళ్ళి ఇక్కడ చౌడేశ్వరి అమ్మవారిని చూసుకొని నెక్స్ట్ విష్ణు టెంపుల్కి నేను మా ఆయనే వచ్చామన్నమాట. సో అమ్మ వాళ్ళు ఇంకా మేము రాలేంలే, నువ్వు వెళ్ళేసిరా అంటే వెళ్ళొచ్చినారు. కానీ ఆర్కిటెక్చర్ అసలు ఎలా చేసేవాళ్ళు, ఎంత నీట్గా ఉంది, అసలు ఎంత బాగుంది. ఐ మీన్ ఎంతసేపు అన్నా పిల్లలు ఉంటే ఎంతసేపు అన్నా కూర్చొని ఆడుకోవచ్చు అనమాట. పిల్లలు హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ, అసలు ఇబ్బంది పెట్టాలి. లక్కీగా మా పిల్లలు ఇద్దరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదన్నమాట. వాళ్ళు కూడా మాతో తిరుగుతూనే ఉన్నారు. ఎత్తుకోమని చిన్నోడు కూడా అస్సలు సతాయించలేదు. సో మేము అలా అన్నీ తిరుక్కొని వచ్చి ఇక్కడ వెళ్ళి ఇక్కడ విష్ణు టెంపుల్ ఉందన్నమాట. విష్ణు టెంపుల్ని దర్శించేసుకొని బయటికి వచ్చేసినాం అనమాట. ఇక్కడ నేను మా ఆయన కాసేపు కూర్చొని 2-3 ఫోటోలు తీసుకొని వచ్చాము. ఇక్కడ నుంచి బయటకు వస్తూనే మనకి ఇంకొక టెంపుల్ ఉంటుంది, కోనేరు ఉంటుంది. సో అక్కడ ఏమంటే కోటి దీపోత్సవాలు జరిగినప్పుడు మొత్తం అంతా పెట్టారంట. కానీ ఇప్పుడైతే మనల్ని అలో చేయలేదు, కానీ అక్కడికి మొత్తం అంతా ఇప్పుడు క్లోజ్ చేశారు. మరి ఇక్కడ దర్శించేసుకొని మేము అక్కడికి వెళ్ళి తర్వాత ఇక్కడ కాసేపు వీడియో తీస్తున్నట్టున్నా, అంటే మీకు షేర్ చేద్దామని చెప్పి. ఈ మధ్యలో నేను మీకు ఇంకో వీడియోలో నీట్గా అంటే అక్కడ స్తంభాల మీద చెక్కినటువంటి స్టోరీస్ మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. యాక్చువల్గా ఐ మీన్ నాకు అవి షేర్ చేసుకోవాలా అనిపించింది అనమాట. అంటే నాకు తెలీదు అక్కడ ఇప్పుడు ఒక స్తూపం మీద చెక్కినారు, ఎందుకు ఉందో ఏమో అన్నది నాకు కొంచెం యాంగ్జైటీతో నేను బయటకు వచ్చే చదివినాను అనమాట. సో అవి మీతో షేర్ చేస్తామనుకుంటే, నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, కానీ ఇక్కడికి లోపలికి అలో చేయలేదన్నమాట, లాక్ చేసేసారు. సో మేము ఇలా ఈ టెంపుల్స్ని ఇక్కడితో కంప్లీట్ చేసేసి అక్కడ హోటల్స్ ఉన్నాయి, 2-3 హోటల్స్. కానీ అంకుల్ని అడిగితే ఇక్కడ ఉడిపి శ్రీకృష్ణ మెస్లో బాగుంది అని చెప్పారనమాట. సో మేము అక్కడికి వెళ్ళి భోంచేసుకొని, అండ్ వాళ్ళు చాలా అసలు యూనో వెళ్ళి చిన్నోడికి అన్నం తినిపియాలా అంటే వాళ్ళు ఏమన్నారనమాట, ఇచ్చినారనమాట. సో అలా ఇస్తే మా చిన్నోడికి అక్కడే భోజనం చేపించి, బోరింగ్ ఉంటే వాడికి సెల్ అలవాట్లేదు కదా, తినిపించడం చాలా కష్టం అనిపించింది. అండ్ మార్నింగ్ నుంచి సరిగ్గా తినలేదే అని నాకు చాలా బాధ అనిపిస్తుండే. సో అక్కడ వాళ్ళు పెరుగన్నం ఇచ్చేసరికి అది తినిపించేసి మేము ఇక్కడ చెప్పా కదా బోటింగ్ వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. కానీ నాకు ఎందుకో పిల్లల్ని అది కొద్దిగా రిస్క్ అనిపించింది, కానీ చాలామంది వెళ్తున్నారు. ఇట్స్ అప్ టు యూ, బట్ యూనో నేను చెప్పడం ఏమంటే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం చాలా మంచిది. సో అక్కడికి వెళ్ళి కొద్దిసేపు చూసుకొని ఇంకా వర్షం పడేలాగా ఉంది అని చెప్పేసి వచ్చేసామన్నమాట. సో ఇలా తెప్పలతో వెళ్తున్నారు వాళ్ళు, అసలు జాకెట్స్ వేసుకోలేదు, సేఫ్ జాకెట్స్. అండ్ వర్షం అక్కడ ఏమన్నా ఫ్లో ఎక్కువైతే ఏం చేస్తారు అని చెప్పి నాకు కొద్దిగా భయం వేసింది. సో ఓకే, వాళ్ళ సేఫ్టీ ఏమన్నా ఉందో లేదంటే వాళ్ళు మనల్ని హెల్ప్ చేస్తారేమో తెలీదు. సో అలా చూసుకొని మేము ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా చెన్నకేశవ స్వామి టెంపుల్ వెళ్దామన్నా అక్కడ క్లోజ్ చేసి ఉంటారని చెప్పి డైరెక్ట్ మైసూర్ వెళ్ళిపోయినాం. సో మీకు ఇంకా మైసూర్లో ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయాలా, ఈ తర్వాత ఒక 2 days ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే జస్ట్ కమెంట్ చేయండి, నేను మీతో ఆ ప్లేసెస్ అన్నీ షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ, హోప్ యూ ఆల్ లైక్డ్ అవర్ వీడియోస్.